వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలు ఒక పెద్ద ప్రశ్నని మన ముందు ఉంచుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది కేవలం ఒక గుర్తు మీద వేసినటువంటి ఓటా, లేదు ఒక సిద్ధాంతం మీద, ఒక నాయకత్వం మీద, ఒక రాజకీయ పార్టీ మీద ప్రజలు ఉంచుకున్నటువంటి నమ్మకం. అట్ ద సేమ్ టైం ఎన్నికల తర్వాత మరి అదే నాయకులు పార్టీలు మారిస్తే ఆ ఓటు విలువ ఏమవుతుంది? తెలంగాణలో జరిగిన ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఈ ప్రశ్నని మరింత గట్టిగా వినిపించేలా చేస్తోంది. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ వైపు వెళ్ళినప్పటికీ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లు చివరికి కొట్టివేయబడడం ఇప్పుడు తీవ్ర చర్చకి దారితీస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చివరాఖరికి మొత్తం అన్ని పిటిషన్లని తిరస్కరించడం అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకి కారణమైంది. కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మేము పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే, మేము కాంగ్రెస్ పార్టీలో ఏం చేరలేదు అని చెప్పి, ముఖ్యంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సరే, ఓడిపోయింది పక్కన పెట్టేస్తే, మరి ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం అనేది దాన్ని అది సరిపోదా అనర్హతకి? ఏ టెక్నికల్ అంశాలు దీంట్లో వచ్చాయనేది చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. ఈ వ్యవహారంలో ముఖ్యంగా చర్చకు వచ్చిన పేర్లలో ఉన్నవి దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి వచ్చింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది అందరికీ తెలిసినటువంటిదే. బీఆర్ఎస్ స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్ దాఖలు చేయడం, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే చర్యలు తీసుకోవాలి అనేటువంటి రూల్ని కూడా చెప్పడం, దీని ఆధారంగా పిటిషన్లు దాఖలవ్వడం, తర్వాత తగిన ఆధారాలు లేవు అనే కారణంతో మొత్తం అన్నింటినీ కూడా తిరస్కరించారు. మధ్యలో కోర్టు జోక్యం చేసుకుంది, స్పీకర్ గారికి డెడ్ లైన్ పెట్టింది. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది. ఈ ఫిరాయింపుల పిటిషన్ల మీద చాలా కాలంగా నిర్ణయాలు రాకపోవడంతో సుప్రీంకోర్టు దీన్ని తీసుకొని విచారణ చేపట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక గడువును విధించింది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం విచారణలన్నీ కూడా ఆదరబాదరగా పూర్తి చేసేసి తీర్పులు అయితే ఇచ్చేశారు. సో ఇది పరిశీలించి ఇచ్చారా, లేదు కోర్టు ధిక్కరణని తప్పించుకోవడానికి ఇచ్చారా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ పారదర్శక విచారణ అంటే తొందరగా ఈ ప్రక్రియ మొత్తాన్ని ముగించేయడమే, అదే ఉంది తప్ప ఇంకొకటి ఏం లేదు అనేది వాళ్ళు చెప్పేది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సమస్యకి మొత్తం తీర్పు ఒకటేనా? కాదు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోవడం అనేది చాలా పెద్ద కారణం. వెళ్ళిపోవని విలువల గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. రాజకీయాల్లోనూ ఎన్ని దశాబ్దాల నుంచి చెప్పుకుంటున్నావు, ఎంతమంది గురించి చెప్పుకుంటున్నావు, ఎంతమంది ఉద్దండుల్ని ఆ శాసనసభ ప్రజాస్వామ్య దేవాలయంలో ఎంతమంది ఉద్దండునటువంటి నాయకుల్ని చూసాం. ఇదేమైనా కొత్త? అటు బీఆర్ఎస్ చేయలేదా? బీఆర్ఎస్ చేసినప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు కాంగ్రెస్ చేసిన దానికి పెద్ద తేడా ఏముంది అని అంటారా? వాస్తవం, మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫిరాయింపులని ప్రజాస్వామ్యానికి శాపంగా అభివర్ణించేటువంటి పార్టీలు, నేను పేరు చెప్పట్లా, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫిరాయింపుల్ని రాజకీయ పునరేకీకరణగా సమర్థించుకోవడం, అభివృద్ధి పంథాలో వెళ్ళడానికే కలిసి వెళ్తున్నాం అని చెప్పడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ బఫూన్లు అయ్యేది మనమే, ప్రజలమే, అంటే ఓటర్లు మాత్రమే. ప్రజాస్వామ్యాన్ని దానం చేసేశారు, విలువల్ని కూడా దానం చేసేశారు. ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఓట్లేస్తూ ఉండే, కానీ గెలిచిన తర్వాత ఆ నాయకుడు అధికార ప్రయోజనాల కోసం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే అది కేవలం పార్టీ మార్పు కాదు, ఓటర్ ఇచ్చినటువంటి తీర్పుని కాలరాయడమే. మరి ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఒక మూగ ప్రేక్షకుడిగా ఉన్నాం అంతే. వీ డోంట్ హ్యావ్ వాయిస్. ఇఫ్ యూ రైజ్ వాయిస్ విల్ బీ బిహైండ్ బార్స్ అంతే. అదిగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఏసైండ్ లోపల అయిపోయింది. ఇదే భావన సమాజంలో కూడా పెరుగుతోంది. ఇప్పుడు అదే సంస్కరణల గురించి గట్టిగా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ మీ అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ దానికి సంబంధించి రాఘవ్ చద్దా ఈ రైట్ టు రీకాల్ అనే దాని గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు అది కావాలి. ఎందుకంటే ఫిరాయింపుల కేసుల్లో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ దగ్గర ఉంది. సో రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ బాధ్యతను ఒక స్వతంత్ర ట్రిబ్యునల్కి లేదా ఎన్నికల కమిషన్ వంటి సంస్థకి అప్పగించాలి అనేటువంటి సూచనలు గతంలో వచ్చినా వాటిని ఏం చేయలేదు. ఈ మార్పులు లేకపోతే 5 ఏళ్లకోసారి మనం వేసేటువంటి ఓటుకి విలువ లేదు, రాదు. ఎన్నికల తర్వాత ఈ ఎలక్టెడ్ అయినటువంటి ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా పార్టీలు మారిపోవచ్చు.
ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం కాకుండా కేవలం కాగితం పులిలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి కొనసాగితే ఓటర్ మహాశైలారా, మీరు వేసిన ఓటుతో పాటు మీ విలువలని కూడా దానం చేసేశారు, చేస్తున్నారు అంతే. సో ఈ రైట్ టు రీకాల్ కానీ లేదంటే 10th షెడ్యూల్ని తీసేస్తే సరిపోతుందేమో. పార్టీ ఫిరాయింపులు అనేది లేదు. ఒక పార్టీలో గెలిచాం, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయాం, ప్రభుత్వంలో ఉన్నారు అనేటువంటి పాయింట్ తోటి, లేదంటే ఈ ప్రభుత్వం నచ్చలేదా, దీంట్లో ఉన్నటువంటి ఒక 20 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటే చిన్నపిల్లల ఆటలా తయారైపోతుంది ప్రజాస్వామ్యం, శాసన వ్యవస్థ అంటే. సో ఇక్కడ ప్రజల ఓట్లకి విలువ అంటే ఆ రోజు మాత్రమే, ఆ ఒక్కరోజు మాత్రమే విలువ. ఇది ద సో కాల్డ్ ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.